రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన జరుగుతున్నటువంటి రాజకీయంగా వైసీపీ దూకుడు పెంచింది. మనం గత నెలలోనే పోతిరెడ్డిపాడు కార్యక్రమం చేపట్టింది. అయితే తాజాగా మార్చి 1వ తేదీన కడపలో మరోసారి వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎత్తిపోతల పథకానికి దూకుడు పెంచడంలో కారణం ఏంటి? కేవలం రాజకీయ కోణమే ఉందనేది టీడీపీ అంటుంది. రాజకీయ కోణం కాదు, ఇక్కడ రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. రాజకీయం చేయాలనుకుంటే మీకు చాలా ఉన్నాయి, అవన్నీ చేయొచ్చు. మీరు మెడికల్ కాలేజీలు కావచ్చు, రైతులు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు కావచ్చు, లేదంటే మీ సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అయినవి కావచ్చు, ఇవన్నీ రాజకీయాలకు ఉన్నాయి. కానీ మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఇది 6 జిల్లాలకు సంబంధించినటువంటి సమస్య. ఇది ఈరోజు నీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ మళ్ళీ 100 టీఎంసీల కెపాసిటీతో హైట్ పెంచడానికి వాళ్ళు అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. డిపిఆర్ అంతా రెడీ చేసినారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో 854 అడుగులు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడుకు 7,000 క్యూసెక్కుల చొప్పున తీసుకుంటే ఎప్పుడు తెలుగు గంగ నీళ్ళు ఇవ్వగలుగుతాము? ఎప్పుడు కండలేరు మిగతా ప్రాజెక్టులన్నిటికీ నీళ్ళు ఇవ్వగలుగుతామనేది ఈరోజు సమస్య అన్నమాట. కాబట్టి ఈ సమస్యల మీద రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మేమేదో అప్పుడు ఎలక్షన్లలో అయిపోయింది, చంద్రబాబు నాయుడు మొదలు ఇంకా పెట్టలేదు, పెడతాడేమో అనుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను ఆపండి, మీరు దాన్ని చేయొద్దంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. ఇప్పుడు రాయలసీమ ప్రయోజనాలని మీరు పణంగా పెట్టి రాజకీయం చేస్తుంటే మీరు మీ స్వప్రయోజనాల కోసము హైదరాబాద్లో మీ ఆస్తులను కాపాడుకోవడానికో లేకుంటే మీ శిష్యుని కాపాడడానికో తెలియదు. కానీ ఆయన అంత బోల్డ్గా అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో మరి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? బాధ్యత లేదా? రాజకీయ ప్రయోజనం లేకపోతే పైనుంచి తుంగభద్ర జలాలకి దిగువకి వెళ్ళిపోయిన తర్వాత అంటే చెంబులో నుంచి నీళ్లు కింద పడేసి మళ్ళీ పైనుంచి శ్రీశైలం నుంచి ఎత్తిపోసుకుంటాం అనేది మీరు చెప్తున్నారు. ఎక్కడ వేదవతి గురించి కానీ గుండ్రేవుల గురించి ఎందుకు వైసీపీ మాట్లాడారు? గుండ్రేవుల గురించి మాట్లాడుతున్నాము, మేము అడుగుతున్నాం. గుండ్రేవుల ఆయన 2019లో వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయినాడు. సరే, అప్పుడు పని జరగలేదు, కరోనా వచ్చింది, మళ్ళీ తర్వాత స్టేట్తో గలాటలు స్టార్ట్ అయినాయి. ఈరోజు మీ శిష్యుడు ఉన్నాడు కాబట్టి మీరు కూర్చొని మాట్లాడి పరిష్కారం చేయమని ఈ 2 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం. గుండ్రేవుల గురించి మాట్లాడడం లేదు మీరు. ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినారు, గుండ్రేవులు ఇస్తానన్నందుకే నేను పార్టీలో చేరుతున్నా అని. ఎక్కడ ఇచ్చినారు? మీరు ఫౌండేషన్ ఇప్పించినారు, 2 సంవత్సరాలు అయింది, ఆయన కూడా మాట్లాడడం లేదు. ఈరోజు గుండ్రేవుల ఇందాక కూడా మేము ప్రెస్ మీట్లో ప్రతిసారి మేము డిమాండ్ చేస్తున్నాం, గుండ్రేవుల కావాలి అనేది. దాని గురించి మీరు మాట్లాడాలి. మీరే ఫౌండేషన్ వేసిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మాట్లాడండి. ఆయన అడిగితే రాయలసీమ ఎత్తిపోతారు మానుకున్నామన్నారు కదా, మీరు అడగండి, గుండ్రేవుల ఇద్దరం కలిసి చేద్దామని. 2 రాష్ట్రాలకు ప్రయోజనం ఉంది. ఆయన మాట్లాడడం లేదు. అది కూడా మేము రేపు తీసుకుపోయే నిర్ణయాలలో పోరాటంలో గుండ్రేవుల ఉంది. పోతిరెడ్డిపాడు దగ్గర పెట్టినటువంటి మీటింగ్లో కూడా గుండ్రేవుల గురించి డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఒక గుండ్రేవుల కాదు, రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద ఏవైతే మీరు స్టార్ట్ చేయడం లేదో దానిలన్నింటినీ అడుగుతున్నాం. ఎందుకంటే అక్కడ కట్టిన తర్వాత 854 అడుగులు రావు నీళ్ళు, ఏదో పెద్ద వరదలు వస్తాయి తప్ప. వర్షపాతం కనుక తగ్గిందంటే శ్రీశైలంకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. 800 అడుగులలో తెలంగాణ పాలమూరు రంగారెడ్డి నుంచి 800 అడుగులలో తీసుకుపోతుంది. కల్వకుర్తి 825 అడుగులు రాగానే కల్వకుర్తి స్టార్ట్ చేశారు. మరి ఎప్పుడు 854 వచ్చాయి? 880 అడుగులు ఎప్పుడు వచ్చాయి? సో ప్రాజెక్టుల నిర్మాణం కోసం మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? రేపు
ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతలు చేస్తే 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల పోతిరెడ్డిపాడు కింద ఆధారపడినటువంటి అన్ని ప్రాజెక్టులకు అటు కడప జిల్లాకు కానీ ఇటు నెల్లూరు జిల్లాకు కానీ ప్రకాశం జిల్లాకు కానీ కర్నూలు జిల్లాకు కానీ ఇవన్నిటి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి 800 అడుగులలో నీళ్లు తీసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే మాట ప్రకారం కాకుండా స్టార్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు స్టార్ట్ చేస్తారా లేదా అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేయమని అడుగుతా ఉన్నాం. అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా? మీ ఇద్దరు కుమ్మక్కైనారా లేదా? ఆయన అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తాం. ఎందుకోసం వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి శాసన మండలిలో లడ్డు మీద చేస్తున్నటువంటి రాజకీయం లడ్డు మీద చేస్తున్నటువంటి పాయింట్లు తప్ప ప్రజా సమస్యలు కానీ ప్రాజెక్టుల మీద కానీ ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడడం లేదు? ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం. నిన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడితే అదే గుండ్రేవుల గురించి మాట్లాడితే పారిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు కౌన్సిల్లో కూర్చొని మా వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం లేక కౌన్సిల్కి రాకుండా ఉన్నారు. వచ్చి చెప్పొచ్చు కదా, అక్కడ అపోజిషన్ లేదు కాబట్టి లడ్డు వివాదం తీసుకొని ఆయనే స్పీచ్లు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళే భజన చేసుకుంటారు. ఈయనేమో శవాస్ పేట లోకేష్ బాగా చెప్పినామని ఆయన అంటే, డాడీ నువ్వు చాలా బాగా మాట్లాడినావు డాడీ అని లడ్డు మీద అని ఆయన అంటాడు. కేవలం డిఫైన్ చేసుకోవడానికి హెరిటేజ్ అంశం తీసుకొస్తున్నారు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ అని కూటమి పార్టీలు అంటారు. మేము డిఫెండ్ ఏముంది ఆడ? మేము డిఫెండ్ చేసుకోనికి మేము తప్పు చేసింటే కదా. మీ లడ్డు అంశము కల్తీ నెయ్యి ఎప్పుడు బయటపడింది? 2024 జూన్లో ట్యాంకర్లు వస్తే ట్యాంకర్లు చూసి వెనక్కి పంపించినారు. మళ్ళా ఆగస్టులో అవే ట్యాంకర్లు వస్తే దానిలో తీసుకుపోయి లడ్డు తయారు చేసినారు. తప్పుడు చేసింది, తప్పు బయటపడింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అసలు భోలే బాబాను భోలే బాబాను తీసుకొని వచ్చింది ఎవరు? 2019లో మీరే కదా. 2000 ఇందాపూర్ ప్రాజెక్టును తీసుకొని వచ్చింది ఎవరు? మీరే కదా. ఇందాపూర్ ప్రాజెక్టు ఈ హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉండేది మీ వెబ్సైట్లోనే కదా. హెరిటేజ్ ఫ్యాక్టరీకి ఎన్నెన్ని కంపెనీలతో లింక్ ఉందని చెప్పింది మీరే కదా. మీ వెబ్సైట్లోనే ఉంది కదా. అది బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీరు వెబ్సైట్ని చేంజ్ చేసినారు? దొంగ దొరికినట్టే కదా. అంటే ఇన్ని రోజులు కల్తీ నెయ్యి సప్లై చేసింది హెరిటేజ్ ఫ్యాక్టరీ త్రూ ఇందాపూర్ యూనిట్ ద్వారా చేసినారనేది అనుమానాలు వస్తుంటాయి. ఆ అనుమానాలు మీ వెబ్సైట్లోనే క్లియర్ అవుతుంటాయి. ఈరోజు షేర్ వాల్యూ ఎందుకు పడిపోయింది? దాదాపు 654 రూపాయలు ఉండే షేర్ వాల్యూ ఈరోజు 321 రూపాయలకి ఎందుకు వచ్చింది? మేము చెప్పడంలే, ప్రజలు గ్రహిస్తున్నారు. ఆ కంపెనీ ఎందుకు అంత ఫాస్ట్గా డౌన్ఫాల్ అవుతుంది చెప్పండి. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి, పబ్లిక్? కల్తీ లడ్డు విషయంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను తప్పుదావ పట్టించి వాళ్ళు తప్పించుకోవాలనుకున్నారు, దొరికిపోయినారు. అదే ఇందాపూర్ ఫ్యాక్టరీకి ఇప్పుడు ఎంతకి ఇచ్చినారు? ఇంతకుముందు వాళ్ళు అన్నారు కదా 320 రూపాయలకు నెయ్యి ఇస్తే కల్తీ నెయ్యి అని. 279 రూపాయలకు మీరెట్టి ఇచ్చినారు? మీ యూనిట్ ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఎట్లా ఇచ్చినారు? రెండోది, అట్లా చెప్పి తక్కువ రేటుకి ఇస్తే కల్తీ అని చెప్పి నమ్మించి ప్రజలను ఈరోజు 658 రూపాయలకు మీరు ఎట్లా నెయ్యి కోట్ చేసి టెండర్ తీసుకున్నారు? 321 రూపాయలు ఎక్కడ, 658 రూపాయలు ఎక్కడ? ఈరోజు శ్రీశైలం దేవస్థానానికి కానీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ మంత్రాలయానికి కానీ ఇదే కర్నూలులో ఉన్నటువంటి విజయ డైరీ 249 రూపాయల 90 పైసలకు సప్లై 549 రూపాయల 90 పైసలకు సప్లై చేస్తుంది శ్రీశైలానికి.
తర్వాత రాఘవేంద్ర స్వామికి. మీరెందుకు 652 రూపాయలకు 658 రూపాయలు తీసుకుంటున్నారు? దోచుకుంటున్నారు కదా. చెప్పండి. ప్రజలకు మేము అడుగుతున్నాం. కాబట్టి లడ్డు వివాదంలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. రైట్. మొత్తంగా చూసుకుంటే లడ్డు వివాదంలో జరిగేటువంటి వ్యవహారాన్ని ప్రజలు గమనించాలి. అదే సందర్భంలోనే ఆ రాయలసీమ మేలు కోసం, రాయలసీమకు జరిగేటువంటి మంచి కోసము, రాయలసీమ ప్రాజెక్టుల కోసము ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటుందని, వైసీపీ ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటుందని ఎస్వి మోహన్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.